హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హెల్దీ కిచెన్. ఈ వీడియోలో క్రాబ్ కర్రీ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక బాండిల్ స్టవ్ మీద పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత అందులో ఒక హాఫ్ స్పూన్ మిరియాలు వేసుకొని వేయించుకోండి. నేను 1 కేజీ క్రాబ్ తీసుకున్నాను. ఆ 1 కేజీ క్రాబ్కి 2 పెద్ద ఆనియన్స్, 3 టమాటాలు, 4 పచ్చిమిర్చి చిలికలు తీసుకున్నాను. వీటిని ఈ ఆయిల్లో వేసి వేయించుకోండి. ఆనియన్స్, టమాటాస్ పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. వన్స్ ఇవి వేగిన తర్వాత ఇందులో 4 వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న మీడియం సైజు అల్లం ముక్కని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటితో పాటే వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి కూడా పచ్చివాసన పోయేదాకా వేయించుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇది ఆరిన తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పేస్ట్గా చేసి పక్కన పెట్టుకోండి. ఒక చిన్న లెమన్ సైజ్ అంత చింతపండుని కూడా వాటర్లో వేసి నానబెట్టుకోండి. క్రాబ్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కొట్టించుకోవాలి. షాప్ వాళ్ళే ఈ విధంగా కట్ చేసి ఇచ్చారు. దీంట్లో ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ పసుపు వేసుకొని 2-3 సార్లు కడుక్కోవాలి. ఎందుకంటే ఇది నీచు వాసన ఎక్కువ వస్తుంది, అది కొంచెం తగ్గిద్ది మనం ఈ విధంగా 2-3 సార్లు కడగడం వల్ల. నీట్గా కడిగిన తర్వాత స్టవ్ మీద బాండిల్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత అందులో ఆల్రెడీ కడిగిన ఈ క్రాబ్ ముక్కలు ఉన్నాయి కదా, ఇవన్నీ వేసి కొంచెం సేపు మగ్గనివ్వండి. క్రాబ్ చాలా వేడిస్తుంది బాడీకి. ఈ క్రాబ్ తిన్నాము అంటే ఆ రోజంతా ఎక్కువ వాటర్ తీసుకోవాలి, లేకపోతే డీహైడ్రేట్ అయిపోతాము. చాలా వేడి. ఎక్స్పెషల్లీ బాలింతలు ఉంటారు కదా, వాళ్ళకి పాలు పడడం కోసం అని చెప్పి కూడా ఈ కర్రీ పెడతారు. ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత దీనికి సరిపడా ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసుకొని ఇంకొక 5 నిమిషాలు మగ్గనివ్వండి. తర్వాత ఇందులో ఆల్రెడీ మనం ఆనియన్, టమాటా మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా, ఈ పేస్ట్ని అంతటిని అందులో వేసుకొని ఒకసారి కలయదిప్పుకోండి. ఇలా మొత్తం కలయదిప్పేటప్పుడు నాకైతే రాళ్ళని తిప్పుతున్నట్టే అనిపిస్తుంది. రాళ్ళుని బాండిల్లో వేసి తిప్పుతున్న ఫీల్ అయితే వస్తుంది. వన్స్ కలయదిప్పుకున్న తర్వాత చింతపండు వాటర్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి కలయదిప్పుకోండి. తర్వాత మూత పెట్టుకొని ఒక 20 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఈ విధంగా కర్రీ అంతా దగ్గరికి పడుతుంది. మళ్ళీ ఒకసారి కలదిప్పుకోండి. ఇప్పుడు ఒక స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకొని ఇంకొక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని దించేసుకోండి. ఇంకా మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇంతేనండి క్రాబ్ కర్రీ. ఇఫ్ యూ లైక్ మై రెసిపీ ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.